హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలండి. అందరి ఇళ్లల్లో పూజ చక్కగా జరుపుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇదిగోండి మార్నింగ్ పాలైతే కాచి ఇంట్లో ఈ విధంగా నేను పనులైతే పూర్తి చేసుకున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చి మార్నింగ్ ఉప్మా అయితే చేశానండి. ఇంకా దసరా హాలిడేస్ వచ్చాయి కదా! పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా అండి. మనం ఏం చేసినా వాళ్ళైతే టయానికి తినరండి ఇంట్లో. హాలిడేస్ వస్తే ఇంట్లో ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. మన పని మనదే, వాళ్ళ పని వాళ్ళదే కదండీ. అందరి ఇళ్ళల్లో అయితే ఇలానే ఉంటుంది కదా! ఇదిగోండి నేను వంట అయితే పూర్తి చేసుకొని ఇలా పూజ గదినైతే శుభ్రం చేసుకొని ఇలా పసుపు కుంకుమ అయితే అమ్మవారికి అలంకరించాను. ఇదిగోండి. అయితే మాకొచ్చేసి ఈ సంవత్సరం ఇంట్లో పూజలు, వ్రతాలు ఏమీ అదృష్టం లేదండి. ఎందుకంటే మా మామయ్య గారు చనిపోయి ఒక నెల మాత్రమే అయింది. కానీ పూజారి అయితే ఇంట్లో దీపం వరకైతే పెట్టుకోవచ్చమ్మా అన్నారు. నాకైతే చాలా బాధ అనిపించిందండి. మా మామయ్య గారు చనిపోయినందుకు అది కాకుండా ఇలా నవరాత్రుల్లో అమ్మవారి పూజలన్నిటికీ దూరమైనందుకు చాలా అయితే బాధ అనిపించిందండి. ఇదిగోండి. సరేలే ఇంకా ఇంట్లో వరకైనా దీపం పెట్టుకుందాం మనస్ఫూర్తిగా అయితే అనుకొని ఈ విధంగా పూజ గదిని అయితే శుభ్రం చేసుకొని అమ్మవార్లని ఇలా పసుపు కుంకుమ బొట్లు అయితే అలంకరించుకొని పూజ అయితే చేసుకోవాలనుకున్నానండి. ఎంత పూజ చేసినా ఇంట్లో ఏదో మాత్రం హెల్తీగానే ఉంటుంది కదా అండి. ఇంట్లో మనిషి దూరం అయితే మనం ఇంట్లో ఎలా ఉన్నా ఆ లోటు మాత్రం లోటుగానే ఉంటుంది కదా అండి. ఏదైనా మనుషులు ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకోవాలి. కానీ ఇప్పుడున్న రోజుల్లో అయితే మనుషులు ఉన్నప్పుడు మాత్రం విలువలు ఎవరికీ తెలియవండి. పోయాక మాత్రం అయ్యో వారు లేరే, వాళ్ళకి ఇలా ఉంటే బాగుండు, అలా చూసుకుని ఉంటే బాగుండు అలా అయితే అనుకుంటాం కదా అండి. ఇప్పుడు రోజులు మాత్రం అలాగే ఉన్నాయి కదా అండి. ఇదిగోండి నేను పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను. అమ్మవారికి ఇలా ఇంట్లో ఏదో నాకు తోచినంతగా అయితే మనస్ఫూర్తిగా అమ్మవారిని ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. నైవేద్యం కూడా చేసి పెట్టే అదృష్టం కూడా లేకుండా పోయింది. మామూలుగా అయితే మేము నా చిన్నప్పటి నుంచి అమ్మవారికి నేను స్కూల్ డేస్ అప్పటి నుంచి 108 ప్రదక్షిణలు అయితే చేసేదాన్ని. అప్పుడు ఓపికలు కూడా అలానే ఉండేవండి. ఏదైనా భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారు మన పూజలు తప్పకుండా స్వీకరిస్తుంది. ఇదిగోండి ఈ పారిజాతం పూలైతే మా వాకిట్లో చెప్పాను కదా అండి లాస్ట్ వీడియోలో అయితే నవరాత్రుల నుంచి కార్తీక మాసం వచ్చిందాకా పూలైతే మా వాకిట్లో బాగా ఎక్కువగా పూస్తాయి. ఇదిగోండి ఈ పూలతో ఈ విధంగా అయితే అమ్మవారిని నిండుగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఎంత చేసినా ఏదైనా మనసులో మాత్రం లోటుగానే ఉంటుంది కదా అండి. ఇదిగోండి పిల్లలు ఈరోజు ఉప్మా చేశానని తినలేదండి. వాళ్ళకైతే దోశ అయితే పోసానండి. ఏమైనా మనం ఇంట్లో ఉంటే పిల్లలు అస్సలు మాట వినరండి. హాలిడేస్ అయితే స్కూల్కి వెళ్తేనే కరెక్ట్గా ఉంటారు కదా ప్రతి ఇంట్లో అయితే. ఇదిగోండి ఈ గుడి అయితే నేనైతే రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఎన్ని చేసినా కూడా ఏదో మనసు వెల్తీగా ఉందని మా ఇంట్లో కూడా అయితే చెప్పలేదండి. మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అమ్మవారిని బయట నుంచి అయితే వీడియో తీసుకున్నాను. అదైతే మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇంకా గుడిని బయట నుంచి వస్తుంటే ఏదో వెల్తీగా ఉంది. అయినా అక్కడ వచ్చేసి పబ్లిసిటీ కోసం అయితే వాళ్ళు వచ్చేసి అవంత్ర అంట షాపింగ్ మాల్ వాళ్ళు వచ్చేసి చిన్న మిర్రరు ఇవైతే ఇచ్చారు. వీటికంటే ముందు నాకు అమ్మవారి కుంకుమ ప్యాకెట్ ఇచ్చారు. ఈ విధంగా అయినా అమ్మవారి అనుగ్రహం కలిగిందని నేను చాలా సంతోషపడ్డానండి. ఇక ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసి ఈ విధంగా మీకు ఈ వీడియో అయితే షేర్ చేశానండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. బాయ్.